సుగుణక్క దగ్గర చిట్టేసినాం కదా, ఆమె వచ్చే నెల పైసలు ఇస్తా అన్నది. అవి నేనే ఎత్తుకొని మా అమ్మకి ఇద్దాం అనుకుంటానా. అగో అట్లెట్టిస్తావే? ఎందుకంటే మీ అమ్మకు మా చెల్లె పెళ్లి చేస్తాను కదా, బంగారం దగ్గర 1,00,000 తక్కువ పడ్డాయట. మళ్ళీ ఇత్తేతి, ఏం ఏడవకు. లేదు గట్టెట్టుంటుందే. మీ అమ్మకు మనమే దొరికినామా? వేరే వాళ్ళు అడుకోమను. ఆహా భలే ఉంది మీ అమ్మ. అయినా మన చిట్టేసినట్టు మీ అమ్మకి ఎందుకు చెప్పినవే? అగ్గా, మా అమ్మకి కాకుండా ఇంకెవరికి చెప్తా? అయినా ఆ చిట్టేసిందే నేను. చిట్టేసి నువ్వే, ఇంకా ఒక పైసలు కట్టేది నేను. పైసలు నాయి. నీ పైసలు నా పైసలు ఏంది? నీ పైసలైనా నాయే, నా పైసలైనా నాయే. ఇదంతా కాదు, 1,00,000 రూపాయలు ఇస్తావా ఇయ్యవా? ఇయ్యా. ఏం చేసుకుంటూ వేసుకోపు. నిన్ను అడిగేదేంది? నేను సుగుణక్క ఫోన్ చేసుకుంటావు. ఏమైంది? ఆ చిట్టి పైసలు నేనే తీసుకున్నా. ఏంది? నువ్వు చిట్టెత్తుకున్నావా? నాకు చెప్పకుండా నువ్వెందుకు చిట్టెత్తుకున్నావు? అసలు ఏం చేసినావు ఆ పైసలు? నీకు చెప్పే అవసరం నాకు లేదు. ఏం చేసుకుంటూ వేసుకోపు. అరే నీకు ఇట్లా మాట్లాడుతాండు వెళ్ళిపోతాండు. ఏం